బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇక్కడి నుంచి శాఖలు వెళ్ళి చాలా రోజులైంది, కానీ తన పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమీ తెలియడం లేదే. ఈ శాఖల్ మ్యాజికల్ బాల్ లోపలికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాడనిపిస్తోంది. ఇకపై తను మళ్ళీ తిరిగి వస్తాడని నాకైతే అసలు అనిపించడం లేదు. తను రానే రాడు. తను మీ యజమాని కాబట్టి నువ్వే వెళ్ళి తనని కాపాడాలి కదా, మరి నువ్వేంటి అలా అంటావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు దాయికా? అసలు అది ఈ జోగా వల్ల కుదరని పని. కానీ ఒక్క విషయం మాత్రం ఈ జోగా ఖచ్చితంగా చెయ్యగలడు. ఈ కాల్ సిటీకి కొత్త కింగ్ రాబోతున్నాడు. తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇకపై ఈ జోగానే ఈ కాల్ సిటీకి కొత్త కింగ్ కాబోతున్నాడు. నేనే కింగ్. ఈ రోజు నుంచి కాల్ సిటీ తలరాతే మారబోతోంది. ఇకపైన ఇక్కడ ఎవ్వరు శాఖల్ని చూసి భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు. అందరూ సంతోషంగా స్వతంత్రంగా జీవించొచ్చు. ఇకపై సన్ సిటీకి మనకి ఎటువంటి సమస్య ఉండదు. మనం వాళ్ళకి ఫ్రెండ్స్ గా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. కొత్త మహారాజా గారు, నిజానికి మీరు అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో చెప్తారా? అలాగే మీ పవర్ ఏంటో చూపిస్తారా? ఈ జోగా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాడు, చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడు కాదు, తర్వాత చూపిస్తాను. అవును, నువ్వెవరో చెప్తావా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే కాల్ సిటీ నా దగ్గర నుంచి లాక్కుందా చూస్తున్నావా? శాకాల్, ప్లీజ్ నన్ను క్షమించండి ప్లీజ్. మేము నిన్ను చాలా చాలా మిస్ అయ్యాం. ప్లీజ్ నా మాట విను. వీడేంటి ఇంకా రాలేదు? షాకాల్, నౌ టెల్ మీ, ఫ్యూచర్ కి వచ్చి నన్ను ఎలాగో ఇక్కడికి తీసుకువచ్చావు, కానీ ఎందుకు ఇలాగ చేస్తున్నావు? యోయో మణిసింగిల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? నీకు అసలు ఏమని చెప్పమంటావు మణి సింగ్? ఇక్కడ పక్కనే సన్ సిటీని ఒక ఊరుంది. సరే, నేనేం చెయ్యాలి? ఆ చోటులో ఉన్న కింగ్ అలాగే అతని గ్రాండ్ సన్ రుద్ర, వాళ్ళిద్దరూ కలిసి నా జీవితంలో స్పీడ్ బ్రేకర్ లాగా ఎప్పుడు అడ్డుపడుతూనే ఉన్నారు. వదిలిపెట్టకూడదు. చెప్పాలంటే జయసింగ్ చౌహాన్ ఒక అమాయకుడు. అతనితో ఎమోషనల్ గా మాట్లాడితే అతని మనసు కరిగిపోతుంది. అతనితో నేను మాట్లాడతాను. నువ్వు ఎలాగైనా రుద్రాని నా దారికి అడ్డు తొలగిస్తే చాలు. యోయో మణిసింగ్ కి ఇది చాలా సింపుల్. నేను ఈ పనిని 1 అని చెప్పేలోపు ముగిస్తా. పర్వాలేదు. వరుణ్ దగ్గర బాల్ ఉంది. మైరా తన్ని చేసి చేస్తోంది. ఎలాగైనా వరుణ్ చేతిలోంచి మైరా తీసుకోవాలనుకుంటోంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఏం చేస్తున్నావు వరుణ్? వరుణ్ స్కోర్ చేయగలుగుతాడా? ఇప్పుడు వరుణ్ రుద్రాకి బాల్ ని పాస్ చేశాడు. రుద్ర బాల్ ని బాస్కెట్ లో వేశాడు. సూపర్ రుద్ర. గుడ్ షాట్ రుద్ర. Yo, hello Rudra. I am Mani Singh. Can I play with you? Wow. నువ్వు ఎవరు? నీకేం కావాలి? రుద్రాని నాశనం చేయడానికే నేను ఇక్కడికి వచ్చా. మనసుంటే మార్గం ఉంటుంది. వీడేంటి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు? మణిసింగ్, ఈ గేమ్ ఏంటి? నిజం చెప్పు, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు నీకు అర్థమైందా రుద్ర? నువ్వు చాలా పిల్లాడిలా ఉన్నావు. Yo!
ఎప్పుడు చూసినా నేనే చిక్కుకుంటున్నా. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా. ఆహా, నువ్వు ఎందుకని గెంతులేస్తున్నావు? ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి. మణి సింగ్, ఇక నీ ఆటలు ఆపు. ఈ బాయిస్కా సకు పుస్కు. చిన్నపిల్లాడివైనా పవర్ఫుల్ గానే నువ్వు ఉన్నావు. ఎవరైనా కావచ్చు, ఎక్కడి నుంచైనా వచ్చుండొచ్చు, కానీ మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. పర్వాలేదే, త్వరగానే నువ్వు పాయింట్ కు వచ్చావు. యో యో అరే ఏంటిది? వాడు మళ్ళీ రుద్రాన్ని కొట్టేశాడు. ఇలాగైతే నువ్వు వినేలాగా లేవు. యో వీడెక్కడ మాయమైపోయాడు? ఈ మణి సింగ్ ని ఎవరు క్యాష్ చేసుకోలేరు, కానీ ఈ మణి సింగ్ అందరినీ క్యాష్ చేసుకుంటాడు. యా యా యో ఈ బాయిస్కా ఇమేజ్ క్రియేటర్. ఓహో, నాతోనేనా? ఎప్పుడు చూడు. రుద్రా, రుద్రా నీకేం కాలేదు కదా? యో యో రుద్ర, నువ్వు షాక్ అవ్వద్దు. ఈ చిన్న పిల్లల మ్యాజిక్ అంతా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. నువ్వు ఏ స్కూల్లో అయితే స్టూడెంట్ గా ఉన్నావో ఆ స్కూల్లో నేను ప్రిన్సిపల్ బాబు. యో రుద్ర, ఈ మనీ సింగ్ ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వీటిని ఓడగొట్టడానికి మనం సాలిడ్ గా ఏదో ఒకటి చేయాలి. నువ్వు చెప్పింది నిజమే మైరా. మణి సింగ్ ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు. ముందు వీడి గురించి మనం మొత్తం తెలుసుకోవాలి. నన్ను వదిలేసి అందరూ ఎక్కడికి వెళ్ళారు? నువ్వెక్కడికి వెళ్తున్నావు తమ్ముడు? యో 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 అరే నన్ను మాత్రం ఎందుకు ఈ విధంగా లాగుతున్నావు? రుద్రా, కాపాడు. నువ్వు చాలా టేస్టీగా వంట చేస్తావని నేను విన్నాను. నాకు వంట చేసి పెట్టవా? యో యో ఖచ్చితంగా ఇస్తాను. ఇదిగోండి. రంగీలా, అవకాశం దొరకగానే చీకటి గుహకు వచ్చేయండి. డార్క్ కేవ్ కా? ఓ, వాళ్ళు డార్క్ కేవ్ కి వెళ్తున్నారన్నమాట. మడిసై రుద్ర నిన్ను చూసి భయపడి పారిపోయాడు. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వెందుకు వాడిని అక్కడి నుంచి తప్పించుకొనిచ్చావు? షాకాల్, నువ్వు క్యాట్ రాట్ స్టోరీ వినలేదా? క్యాట్ రాట్ ని ఇలా తరిమి తరిమి పట్టుకుంటది. అదే విధంగానే నేను రుద్రాన్ని పట్టుకోబోతున్నా. నాకు ఈ గేమ్ బాగా నచ్చింది. అదంతా సర్లే గాని ఆ డార్క్ కేవ్ ఎక్కడ ఉంది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సన్ సిటీ బయట ఒక అడవి లోపల ఉంది. జోగా, మణి సింగ్ ని డార్క్ కేవ్ కి తీసుకెళ్ళు. తప్పకుండా షకాల్ తీసుకెళ్తాను. రుద్ర, నేను ఆ డార్క్ కేవ్ లోకి వచ్చి నీ జీవితాన్ని డార్క్ చేయబోతున్నా. మణి సింగ్ ఇస్ కమింగ్. రుద్ర, నువ్వు రంగిల దగ్గర డార్క్ కేవ్ కే కదా రమ్మని చెప్పు. మరి ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను మణి సింగ్ ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా చెప్పాను. చీకటి గుహలో ఇప్పుడు మన గురించి వాడు వెతుకుతూ ఉంటాడు. అంతలోగా మనం వాడి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేద్దాం. హలో అలాజా సార్. రుద్ర, నువ్వా? ఎలా ఉన్నావు? మణి సింగ్ అనే ఒక మెజిషియన్ మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ మాకు కావాలి. మణి సింగా? ఎంత ఆలోచించినా ఈ పేరు మీద ఒక మెజిషియన్ ఉన్నట్టు నాకు గుర్తు రావట్లేదు. ఐఎమ్ షూర్ అలాంటి మెజిషియన్ డీటెయిల్స్ ఇక్కడ ఉండవు. అంటే వాడి ఫేస్ సహాయంతో వాడి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చా? ఛాన్స్ ఉంది రుద్ర. ఈ బాయిస్కా ఫేస్ అపియరో.
ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళందరూ ఎక్కడుంటారు? ఈ చోటు చాలా భయంకరంగా ఉంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.